హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజైతే మంచి యూజ్ఫుల్ వీడియో. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసినామంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి. నాకు ఉపయోగపడే టిప్స్ మీకు అందరికీ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, అలానే నీమ్ ఆయిల్, ఇంకా ఎప్సమ్ సాల్ట్, ఈ మూడిటితో ఒక స్ప్రే రెడీ చేస్తున్నాను అనమాట. ఇది మ్యాంగోస్ ఇంకా బెల్లం వేసి ప్రిపేర్ చేస్తాను లాస్ట్ సమ్మర్లో. ఇది ఒక 4 స్పూన్లు, ఎప్సమ్ సాల్ట్ ఒక 4 స్పూన్లు. కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు. నీమ్ ఆయిల్ మాత్రం 10 ml కలుపుకోవాలి. ఇది ఒక మగ్గులో బాగా కలుపుకొని ఒక 20 లీటర్స్ టబ్లో ఇట్లా వడపోసుకోవాలి, లేదంటే స్ప్రేయర్కి అడ్డొస్తుంది. ఇప్పుడైతే నేను మొత్తం మొక్కలన్నిటికీ వర్షం వచ్చినప్పుడు తడుస్తాయి కదా మొక్కలు, అట్లా స్ప్రే చేసుకోవాలి. ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే పూత రాలిపోకుండా ఉపయోగపడుతుంది. అలానే ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మంచి ఫ్లవరింగ్ వస్తుంది అన్నిటికీ. అంటే నార్మల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వెజిటబుల్ ప్లాంట్స్కి అన్నిటికీ మనకి ఫ్లవరింగ్ అవసరం కాబట్టి దానికి ఉపయోగపడుతుంది. నీమ్ ఆయిల్ పెస్ట్ కంట్రోల్ కోసం అనమాట. ఇది రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి లేదంటే 20 డేస్కి ఒకసారి అట్లా స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. నేనైతే ఇప్పుడు మొత్తం మొక్కలన్నిటికీ స్ప్రే చేశాను. ఎవరైనా న్యూ గార్డెనర్స్ ఉంటే ఈ టిప్ తప్పకుండా యూజ్ చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అలానే నేను ఇంకొక ఫర్టిలైజర్ కూడా చెప్తా, అది కూడా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ అయితే నేను ఇంట్లో గోధుమ పిండి మనం చపాతీకి కలుపుకుంటాం కదా, అది మిగిలిపోయింది అనమాట. సో దాంట్లోనే పపాయ, బాగా పండిపోయిన పపాయ, ఇంకా అరటిపళ్ళు ఇవి ఉండిపోతే ఇవన్నీ మిక్స్ చేసి ఒక 2 డేస్ ఫర్మెంట్ చేశాను. ఇప్పుడైతే దీన్ని కూడా ఒక 20 లీటర్స్ టబ్లో ఫిల్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకొని అన్ని మొక్కలకి డైరెక్ట్గా సాయిల్లో ఇచ్చేయచ్చు. చాలా హెల్ప్ అవుతుంది ఇది, ఎందుకంటే మనం గోధుమ పిండిలో ప్రోటీన్ చాలా ఉంటుంది కదా, సో మొక్కలకి మంచి బలం వస్తుంది. సో ఇది కూడా ఎప్పుడైనా మన ఇంట్లో ఏమైనా పిండి, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏది మిగిలిపోయినా కూడా ఒక 2 డేస్ ఫర్మెంట్ చేసి నీట్గా వడపోసేసి ఇవ్వచ్చు మొక్కలకి. అలానే నెక్స్ట్ అయితే ఇంకొక ఫెర్టిలైజరు, ఇదైతే సూపర్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా అరటిపళ్ళు, నెక్స్ట్ బీట్రూట్ పాడైపోయింది అనమాట. ఆ బీట్రూట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు తీసిన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు, అదే కాకుండా అన్నం మిగిలిపోయింది అనమాట. అన్నం, కొంచెం బెల్లం, ఇవన్నీ వేసి ఒక 2 డేస్ బాగా ఫర్మెంట్ చేస్తున్నాను. ఈ పళ్ళు ఇవన్నీ మెత్తగా దాంట్లో కలిసిపోయేలాగా కొంచెం స్మాష్ చేసేసి ఉంచాలి 2 రోజులు. తర్వాత మళ్ళీ నార్మల్గా ఒక 20 లీటర్స్ టబ్లో ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి, అంటే వడపోసుకొని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం స్ప్రేకి యూజ్ చేస్తాం దీన్ని. మెయిన్ ఏంటంటే దీంట్లో అన్నం ఇంకా బెల్లం, ఇది మన మందార మొక్కలకి ఎక్కువగా పిండి నల్లి అని వస్తుంది, తెల్లగా పట్టేస్తూ ఉంటుంది. చాలా రెగ్యులర్ ప్రాబ్లం ఇది మందార మొక్కలకి. మనం ఎన్నిసార్లు వేప నూనె వేసినా ఏం వేసినా కూడా కంట్రోల్ అవ్వదు. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కంపల్సరీ ఈ టిప్ యూజ్ చేసి చూడండి. ఇవన్నీ వేయకపోయినా కూడా అన్నం మిగిలిపోయినప్పుడు దాంట్లో కొంచెం బెల్లం వేసి ఒక 2 లీటర్స్లో ఒక 2 రోజులు అట్లానే వదిలేసి దాన్ని స్ప్రే చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి అట్లా స్ప్రే చేయండి. ఇప్పుడైతే నేను ఇది మొత్తం ఒక టబ్లో వడపోసేస్తున్నాను అనమాట. ఈ వేస్టేజ్ ఉంటుంది కదా, ఈ వేస్టేజ్ మొత్తం మనం కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు, దీన్ని ఏం పడైన అవసరం లేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వాటరు. బీట్రూట్ కూడా వేస్తాం కదా. ఇలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్టిలైజర్స్ మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మార్చి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే మనం మంచి క్రాప్ తీసుకోవచ్చు. చూడండి మంచి ఫ్లవరింగ్ కూడా తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.